జగనన్న భూ సంరక్షణ చట్టం పేరుతో రీసర్వేలు అయితే చేపించారు. దానివల్ల ఎంత మంది ఇందాక ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఒక్కొక్క పేపర్లో, ఒక్కొక్క జిల్లాలో, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఆదోని సబ్ కలెక్టర్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి రైతులు 500 ఎకరాలను ఇనాం భూమిగా మార్చారు. జగనన్న రీసర్వే పేరుతో నష్టాలు. కర్నూలు జిల్లా రైతుల ఆందోళన. దాదాపు పట్టా భూములను ఇనాం భూములుగా మార్చారని, రుణాల కోసం బ్యాంకులకు వెళితే చిల్లి గవ్వ కూడా ఇవ్వమన్నారు. పొలాల్లో గట్ల పంచాయతీ తెచ్చిపెట్టారు. నిజంగా జగనన్న రీసర్వే పేరుతో ఎంత మందిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడంటే అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. పోతే చేసింది ఏమన్నా సరిగ్గా చేశాడా అంటే చేయలే. ఇక్కడ ఉన్న సరిహద్దు అక్కడ పెట్టి, అక్కడ ఉండాల్సిన సరిహద్దు ఇక్కడ పెట్టి, వాళ్ళకి వీళ్ళకి ఆ గట్టు తగాదాలు కొట్టుకుని చంపుకుని వాళ్ళు ఏదైపోయినా సరే ఈయన మాత్రం వాటికి సంబంధించిన రిజల్ట్ అంటే అది ఎక్కడెక్కడ ఏం భూములు ఉన్నాయి, ఎవరెవరి దగ్గర మనం నొక్కేయచ్చు అని చెప్పి తెలుసుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇక్కడైతే చూడండి, కనీసం 500 ఎకరాలను ఇనాం భూములుగా మార్చేశారంట. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆ రైతులందరూ ఇన్ని సంవత్సరాలు, ఇన్ని తరాలు వాళ్ళు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంటే, ఈయనేమో నిన్నగాక మొన్న వచ్చి 5 ఏళ్ల పాటు వచ్చి ఏదో ఒక రకంగా దీన్ని కూడా నొక్కేద్దాం అనే ప్రయత్నం చేసి చూడండి, వాళ్ళు ఇప్పుడు ఆ గట్టు పంచాయతీలు ఇవి కొట్టుకోవడాలు తగాదాలు, ఎంత దుర్మార్గమైనటువంటి పాలన ఈ 5 ఏళ్లలో చేశాడనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే నిజంగా వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతున్నారో. కానీ అక్కడికి వెళ్ళిపోయి కనీసం ఏమైనా వ్యవసాయం చేసుకుందామంటే ఊరుకోరు. కనీసం చూడండి, కొంతమంది అయితే బ్యాంకులకు వెళ్ళి భూమి పట్టాలు పెట్టి రుణాలు తెచ్చుకుందామంటే దానికి మీ సంతకం కాదు ఆయన సంతకం కావాలంటారంట. ఏం చేస్తారు పాపం? ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ 5 ఏళ్ల పాటు ఉన్నారని అనుకోవచ్చు.